నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెంబో హాస్పిటల్. ఈరోజు సుఖీభావలో అధిక బరువును తగ్గించి స్థూలకాయానికి అడ్డుకట్ట వేసే అత్యాధునిక బేరియాట్రిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తోంది నేటి సుఖీభావ. ఒక పూట తిండి మానేశాం, రాత్రిపూట ఒట్టి చపాతీలే తింటున్నాం, నిత్యం వ్యాయామం చేస్తున్నాం, అయినా ఫలితం లేదని, కేజీ బరువు కూడా తగ్గడం లేదని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. నిజమే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి బరువు అనేది పెద్ద సమస్యగానే ఉంటుంది. అలాంటి వారికి ఇప్పుడు బరువును తగ్గించే అత్యాధునిక సర్జరీలు అందుబాటులోనికి వచ్చాయి. పొట్ట పరిమాణాన్ని తగ్గించడం ద్వారా, తినే ఆహార పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. స్థూలకాయం ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చిపడుతోన్న అతిపెద్ద ఉపద్రవం ఇది. హై బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, మోకాళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి, స్థూలకాయం మూలంగా శరీరం మొత్తం వ్యాధుల కుంపటిలాగా మారిపోతుంది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చాలామంది చేయని ప్రయత్నమంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్, ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా కొంతమందికి బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన బేరియాట్రిక్ సర్జరీల్ని నిజంగా ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. బ్యారియాట్రిక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అండి, బ్యారియోస్ అంటే వెయిట్ అనమాట, అయట్రోస్ అంటే సైన్స్. సో బ్యారియాట్రిక్ అనేది బరువుకు సంబంధించిన సైన్స్ కాబట్టి దాన్ని బ్యారియాట్రిక్ సర్జరీస్ అంటాము. ఇది ఇప్పుడు చాలా హ్యాపెనింగ్, చాలా కామన్గా జరుగుతున్న ఆపరేషన్స్. దీనిలో ప్రాథమిక సూత్రం ఏంటి అంటే, మనం యాక్చువల్గా లోపల తీసుకుంటున్న క్యాలరీస్ని అదుపు చేసే విధానం అనమాట. అది ప్రైమరీ ఫండమెంటల్ థింగ్. అంటే దాని పరిమాణం అన్నా తగ్గించవచ్చు లోపల జీర్ణకోశాన్ని, లేకపోతే కనుక జీర్ణకోశానికి తీసుకెళ్ళి ఒక చిన్న పేగుని అతికించినట్టయితే కనుక మనం తీసుకునే ఆహారం సరిగా లోపలికి అబ్జార్బ్ అవ్వదు. కాబట్టి అది ఇంకొక రకమైన ప్రిన్సిపల్. ఈ రెండు ప్రిన్సిపల్స్ మీద ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ బ్యారియాట్రిక్ ఆపరేషన్లు ఎప్పుడు నిర్ణయిస్తామంటేనండి, మనకి బేసిక్గా బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది, దాన్ని BMI అంటాం అనమాట. ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఐడియల్గా మన దేశంలో మన ఇండియన్స్కి కానీ లేకపోతే ఏషియన్స్కి కానీ ఎవరికైనా సరే 23 ఉండాలి. అది మనకు ఐడియల్ BMI. సో BMI కనుక 25 దాటిపోతే దాన్ని ఓవర్ వెయిట్ అంటాము. బాడీ మాస్ ఇండెక్స్ కనుక 30 దాటిపోతే దాన్ని ఒబిసిటీ అంటాము. 35 దాటిపోతే కనుక దాన్ని సివియర్ ఒబిసిటీ అంటాం అనమాట. సో మనం బ్యారియాట్రిక్ ఆపరేషన్లు ఎవరిలో కన్సిడర్ చేస్తాము అంటే, ఈ BMI అనేది 35 దాటిపోయిన వాళ్ళల్లో కానీ, ఆర్ బరువుకు సంబంధించిన అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ని కోమార్బిడిటీస్ అంటారు. అంటే వెయిట్కి రిలేటెడ్ అనమాట. మనం ఎక్కువ బరువు ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వాటిల్లో టాప్ ఆఫ్ ద లిస్ట్లో డయాబెటీస్ ఉంటుంది, మధుమేహం ఉంటుంది. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఈ మధుమేహం, బరువు ఎక్కువ ఉండి ప్లస్ మధుమేహం ఉన్న వాళ్ళకి అది ఒక కోమార్బిడిటీ. రెండో కోమార్బిడిటీని ఏమంటామంటే హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువ ఉంటాం అనమాట. అది రెండో కోమార్బిడిటీ. అది మూడోది మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు. అంటే రోజు మన మీద ఒక 30-40 కేజీలు బరువు ఎక్కువ వెళ్ళి పడుతుంది అనుకోండి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, తుంటి నొప్పులు వస్తాయి. సో అది ఆర్థరైటిస్ వచ్చి అవి వంగిపోవటం మొదలెడతాయి అన్నమాట. సో థర్డ్ ఇండికేషను, థర్డ్ కామన్గా జరిగేది ఏంటంటే తుంటి నొప్పులు రావటం, కీళ్ళు నొప్పులు రావటం. నాలుగో దాన్ని ఇన్ఫర్టిలిటీ అనమాట. ఇన్ఫర్టిలిటీ అంటే ఈ యంగ్ గర్ల్స్లో, అమ్మాయిల్లో, బరువు ఎక్కువ ఉన్న అమ్మాయిల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి, ఆ తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ అని చెప్పి ఓవరీస్ మీద లోపల అండకోశాల మీద చిన్న నీటి బుడగలు లాంటివి వస్తాయి. వాటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అనమాట. సో అవి రావటం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఆ తర్వాత ఐదోది స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే, ఈ చాలా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఫ్లాట్గా పడుకోలేరు. అందరిలాగా పడుకున్నారనుకోండి, సడన్గా ఉలిక్కిపడి మెలుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తీసుకునే శ్వాస సరిపోక లోపల కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ అయిపోయి సడన్గా మెలకు వస్తూ ఉంటుంది. దాన్ని స్లీప్ యాప్నియా అంటాం అనమాట. సో ఇవన్నీ అసోసియేటెడ్ కండిషన్స్ ఆఫ్ ఒబిసిటీ. అంటే మనం బరువు అధికంగా ఉండటం వల్ల అవన్నీ వస్తాయి. వాటిని కోమార్బిడిటీస్ అంటారు ఇంగ్లీష్లో.
ఒక్క స్థూలకాయం 100 జబ్బుల పెట్టు అని డాక్టర్లు చెబుతారు. ఒకసారి స్థూలకాయం బారిన పడితే దానిని తగ్గించుకోవడం అంత సులభం మాత్రం కాదు. అయితే తాజాగా స్థూలకాయం ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే స్థాయికి వెళితే దానికి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకోవచ్చు. అయితే ఎవరికి ఏ సర్జరీ అనుకూలంగా ఉంటుందన్నది వారి బరువు, శారీరక స్థితి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఇలా అనేక అంశాలపైన ఆధారపడి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ బ్యారియాట్రిక్ సర్జరీలు కామన్గా చేసే ఆపరేషన్స్ ఏంటంటే, ఒకదాన్ని గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అంటాము, రెండో దాన్ని స్టమక్ స్టేప్లింగ్ ఆర్ గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటారు, మూడో ఆపరేషన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము. ఇంకా చాలా విధానాలు ఉన్నాయి. ఇంకా డియోడినల్ స్విచ్ అని ఉంటుంది, ఆ తర్వాత డిస్టల్ గ్యాస్ట్రిక్ బైపాసెస్ అంటాము, ఆ తర్వాత లూప్ డియోడినాస్టమీ అంటాము. ఇట్లా డిఫరెంట్, తర్వాత ఐలియల్ ట్రాన్స్పోజిషన్ అని ఇంకొక ఆపరేషన్ ఉంది. అట్లా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. బట్ కామన్గా చేసే ఆపరేషన్స్ రెండు ప్రస్తుతం కామన్గా చేసేది. గ్యాస్ట్రిక్ బ్యాండ్ కూడా బాగా వినియోగం తగ్గించాము. ఎందుకంటే గ్యాస్ట్రిక్ బ్యాండ్ అనేది ఒక 10 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం చాలా కామన్గా చేసే ఆపరేషను. అది చేశాక ఏమవుతుందంటే, లోపల సిలికాన్ మెటీరియల్ ఉండటం వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది పేషెంట్స్కి. బరువు బాగానే తగ్గుతారు, బట్ ఇన్ఫెక్షన్ రావడం వచ్చే అవకాశాలు ఉండటం వల్ల నెమ్మదిగా ఆ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అనే దాని పాపులారిటీ తగ్గిపోయింది. ఇప్పుడు కామన్గా లాస్ట్ 6 సంవత్సరాల నుంచి కామన్గా చేస్తున్న ఆపరేషన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ స్లీవ్ రిసెక్షన్ అంటాం. గ్యాస్ట్రిక్ స్లీవ్ రిసెక్షన్ అంటే ఏంటంటే, మనం ఆహారం తీసుకున్నాక మనకు లోపల ఒక జీర్ణకోశం ఉంటుంది, ఒక బెలూన్ లాంటిది, ఒక రిజర్వాయర్ ఉంటుంది. అది 1.5 లీటర్ కెపాసిటీ ఉంటుంది దానికి. దాని వాల్యూమ్ తగ్గిస్తామన్నమాట. దాన్ని ఉన్నదానిలో 3వ వంతు 4వ వంతు చేసినట్టయితే కనుక దాని పరిమాణం తగ్గించినప్పుడు ఏమవుతుందంటే 2 రకాల చేంజెస్ వస్తాయి. ఒకదాన్ని హార్మోనల్ చేంజెస్ అంటాం. అంటే ఏంటంటే, మనల్ని బరువు పెంచే హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఇన్క్రెటిన్స్ అంటారు. సో వాటిల్లో గ్రెలిన్ అనేది ఇంపార్టెంట్ హార్మోను. అది ఈ స్లీవ్ ఆపరేషన్ చేశాక, అంటే ఈ రైట్ సైడ్ ఆఫ్ స్టమక్ని మనం రిమూవ్ చేశాక ఏమవుతుందంటే, ఆ బరువు పెంచే హార్మోన్స్ బ్లడ్ లెవెల్ తగ్గిపోతుందన్నమాట. సో దాంతో నెమ్మదిగా బరువు తగ్గుకుంటూ వెళ్ళిపోతారు. ఈ బ్యారియాట్రిక్ ఆపరేషన్స్ చేశాక నార్మల్గా 6 నెలల నుంచి 9 నెలల్లో ఐడియల్ వెయిట్కి వస్తారు. మనం ఎంత బరువు ఉండాలో ఆ బరువు దగ్గరికి వస్తామన్నమాట. సో అది ఒకటి. ఇక మూడో ఆపరేషన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. గ్యాస్ట్రిక్ బైపాస్ అంటే ఏంటంటే, జీర్ణకోశం పరిమాణం తగ్గించడమే కాకుండా ఆ తగ్గించిన పరిమాణానికి చిన్నపేగుని తీసుకెళ్ళి అతికించినప్పుడు ఏమవుతుందంటే, మనం తీసుకునే ఆహారం లోపల సరిగా అబ్జార్బ్ అవ్వకుండా కింద పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం తీసుకున్న క్యాలరీస్ కూడా లోపలికి ఇమడకుండా ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా బరువు తగ్గుకుంటూ వెళ్తాం. దాన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. సో కామన్గా ఇప్పుడు ప్రస్తుతం చేసే ఆపరేషన్స్ గ్యాస్ట్రిక్ స్లీవ్ అండ్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఆపరేషన్స్. మనకున్న స్టడీస్ బట్టి మన ఇండియాలోను ప్లస్ ఏషియన్ కంట్రీస్లోను అన్నిట్లోనూ ఈ గ్యాస్ట్రిక్ స్లీవ్ అనేది నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది, అంటే జీర్ణకోశం పరిమాణాన్ని తగ్గించే ఆపరేషను ఆర్ స్టమక్ని స్టేపుల్ చేసే ఆపరేషను, అది అన్నిటికంటే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దానిలో మాల్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. అంటే విటమిన్స్ సప్లిమెంట్ చేయాల్సిన అవసరము అట్లాంటి అవసరాలు ఏమి ఉండవు. ఆహారం నార్మల్ డైరెక్షన్లోనే వెళ్తుంది, బట్ జీర్ణకోశం పరిమాణం తగ్గుతుంది అనమాట. ఇది అన్నిటికంటే అత్యుత్తమంగా పనిచేస్తున్న ఆపరేషను. ఇప్పుడు మేము కామన్గా ప్రతి 10 మందిలోనూ 8-9 మందికి చేసే ఆపరేషన్ని గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటాం అనమాట. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలు ఎన్ని రకాలుగా ఉంటాయి? పొట్టకు కుట్టు వేయడం ద్వారా బరువు తగ్గడం ఎలా సాధ్యపడుతుంది? బేరియాట్రిక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థూలకాయాన్ని తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీల్ని ప్రధానంగా 2 రకాలుగా చేస్తారు. తిన్న ఆహారం నుంచి పోషక పదార్థాల్ని మన శరీరం శోషించకుండా నివారించడం ఒక పద్ధతి అయితే, తినే ఆహార పరిమాణాన్నే తగ్గించే విధంగా పొట్టకు కుట్టు వేయడం అన్నది రెండో పద్ధతి. కొంతమందికి 2 రకాల పద్ధతుల్ని చేయాల్సి ఉంటుంది. స్థూలకాయాన్ని తగ్గించడానికి ప్రస్తుతం గ్యాస్ట్రిక్ బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, డ్యూడెనల్ స్టిచ్ అనే 4 రకాల బేరియాట్రిక్ సర్జరీలను డాక్టర్లు చేస్తున్నారు. ఈ సర్జరీల వల్ల ఒకటి తినే ఆహార శాతాన్ని తగ్గిస్తారు, రెండోది అలాగే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే రేటును కూడా తగ్గిస్తారు. దీంతో బరువు గణనీయంగానే తగ్గుతారు. ఈ బేరియాట్రిక్ ఆపరేషన్లన్నీ ఇవి లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్. లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే, చిన్న కట్స్ చేసి పొట్ట మీద భాగంలో చిన్న కట్స్ చేసి లోపలికి సన్నటి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి
ఆ లోపలికి మనం ఇన్సైడ్ పొట్టలోకి టెలిస్కోప్ పెట్టగానే లోపల ఇన్సైడ్ పొట్ట లోపల ఏవి ఉన్నాయి ఆర్గన్స్, మనకి స్టమక్ లేకపోతే లివరు, ఉన్న పెద్ద పేగులు, చిన్న పేగులు, లోపల ఉన్న ఫ్యాట్, అవన్నీ ఓ పెద్ద స్క్రీన్ మీద, ఒక ఎల్సిడి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్తో, అంటే మన కంటితో చూస్తూ మన చేతులతో మూవ్ చేసి చేసే ప్రక్రియ. ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అనమాట. సో దీనిలో మనం ఈ కంటికి చేతికి ఉన్న కోఆర్డినేషన్తో ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఏంటి ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ చాలా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, అంటే 120 కేజీలు, 150, 160 కేజీలు ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ పొట్ట భాగాన్ని మనం పైనుంచి కింద దాకా పూర్వకాలంలాగా కోత పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ అబ్డామినల్ గర్త్ కూడా, అబ్డామినల్ వాల్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అట్లాంటి ఆపరేషన్ చేసినట్టయితే కనుక ఏ వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల ఏంటంటే, ఆపరేషన్ చేశాక 2 గంటలు 2.5 గంటల్లోనే లేచి నడవటం మొదలు పెడతారు, లేచి తిరుగుతారు ఐసీయూలో. ఆ తర్వాత నెక్స్ట్ డే లిక్విడ్ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ డే 48 అవర్స్లో ఇంటికి డిశ్చార్జ్ కూడా చేస్తాం అనమాట. ఈ బ్యారియాట్రిక్ సర్జరీస్ తర్వాత చాలా కామన్గా పేరెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమండి ఇట్లా మా అమ్మాయి ఒక 60 కేజీల ఎక్సెస్ బరువు ఉంది, ఇట్లా మీరు ఆపరేషన్ చేస్తామంటున్నారు కదా, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, ఈ పాపకు మ్యారేజ్ చేయాలని, అట్లాంటి రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కామన్గా. సో బట్ ఏంటంటే, బ్యారియాట్రిక్ సర్జరీ చేశాక అది ఒక్క రోజులోనే బరువు తగ్గే ఆపరేషన్ కాదు. రాబోయే 6 నెలల నుంచి 9 నెలల్లో ఐడియల్ వెయిట్ దగ్గరికి రీచ్ అవుతారనమాట. ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎక్సెస్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 50 కేజీలు తగ్గాలనుకోండి, దాన్ని ఎక్సెస్ వెయిట్ అంటాం. ఆ ఎక్సెస్ వెయిట్లో 70% నుంచి 80% వరకు తగ్గుతారు. అది బట్ హ్యావింగ్ సెడ్ దట్, చాలామంది ఐడియల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 60 కేజీలు ఉండాల్సిన అమ్మాయి 110 కేజీలు ఉందనుకోండి. ఈ ఆపరేషన్ చేశాక 60 కేజీల దగ్గరికి రాకపోయినా, ఈవెన్ 66, 67 కేజీల దగ్గరికి వచ్చి ఆగిపోయినా కూడా, బట్ ఉన్న 50 కేజీలు ఎక్సెస్ ఉన్న దాంట్లో 42, 43 తగ్గినా కూడా చాలా మంచిది. సర్జరీల సాయంతో ఎంత బరువు తగ్గొచ్చు? బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకోవడం ద్వారా మన ఎత్తుకు తగ్గట్టుగా ఉండాల్సిన బరువుకు రాలేకపోవచ్చు. కానీ అధికంగా ఉండే బరువులో దాదాపు 80% మేరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 70 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకోండి. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టు వేసే ఈ సర్జరీలను చేయించుకోవడం ద్వారా 90 లేదా 80 కేజీల బరువుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలనేవి మేజర్ ఆపరేషన్లు కాబట్టి వీటితో కొన్ని రకాల సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఈ బ్యారియాట్రిక్ ఆపరేషన్స్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మనం అప్పుడప్పుడు ప్రెస్లో చూస్తూ ఉన్నాము, లేకపోతే మీడియాలో చూస్తూ ఉన్నాము. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బేసిక్గా కాంప్లికేషను, ఎనీ ఆపరేషన్కి కాంప్లికేషన్ రావచ్చు. బ్యారియాట్రిక్ ఆపరేషన్ వల్ల ఎక్స్ట్రా కాంప్లికేషన్ వచ్చేది అనేది ఏమి ఉండదు. అంటే మనం చేయించుకున్న మనం వెళ్ళాల్సిన సెంటరు, లేకపోతే చేస్తున్న సర్జను ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయన అనేది మరి డెఫినెట్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే, ద ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఈ బ్యారియాట్రిక్ ఆపరేషన్లు చేశాక లోపలికి చేతులు పెట్టి చేసే ఆపరేషన్స్ కాదు. ఇవి లాప్రోస్కోపిక్ ఆర్ లేజర్ ఆపరేషన్స్ అంటాం కదా. వాటిల్లో ఏమవుతుందంటే, పొట్ట మీద చిన్న కట్స్ చేసి, రంధ్రాలు చేసి, లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మన చేతులు బయటకు ఉంటాయి అన్నమాట. లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అవి మూవ్ చేసేటప్పుడు మనం ఎదురుగా ఉన్న ఎల్సిడి స్క్రీన్ మీద, టెలివిజన్ స్క్రీన్ మీద చూస్తూ చేస్తాం. అట్లాంటప్పుడు ఈ మెకానికల్ డివైసెస్ లోపలికి వెళ్ళి లోపల స్టమక్ని కట్ చేసి తిరిగి సూచర్ చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు పడి ఒక సూచర్ సరిగా పడనప్పుడు మనం తీసుకున్న ఆహారం బయటికి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ద ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఏమన్నా బయటికి తీసుకున్న ఆహారం లీక్ అయిందా, అట్లాంటిది అకేషనల్గా ప్రతి 300 మందిలో ఒక మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు దాన్నైనా అది ట్రీటబుల్, దాన్ని మళ్ళీ తిరిగి రీలాప్రోస్కోపీ చేసి ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ ప్రాంతాన్ని తిరిగి టైటన్ చేసి దానికి సూచర్ వేస్తే కనుక తగ్గిపోతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే, డెఫినెట్గా వెరీ డెడికేటెడ్ ప్లేసు, ఈ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్న స్థలం, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ని ఫైండ్ అవుట్ చేసి చేయించుకోవాలి. ఎందుకంటే బ్యారియాట్రిక్ సర్జరీ అనేది అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. బరువు తగ్గితే షుగర్ కూడా తగ్గుతుందా? ఈ ప్రశ్నకు డాక్టర్లు ఇప్పుడు అవుననే సమాధానం చెబుతున్నారు. స్థూలకాయంతో బాధపడే వాళ్లకి బేరియాట్రిక్ సర్జరీలను చేసి బరువును తగ్గించిన తర్వాత చాలా మందిలో మధుమేహం అదుపులోకి రావడం డాక్టర్లు గమనించారు. 100ల కొద్దీ ఇన్సులిన్ యూనిట్లు వాడేవాళ్లు సైతం మాత్రలలోకి రావడం జరిగింది. ఇదంతా బరువు తగ్గిన ఫలితమేనని తేలింది.
భవిష్యత్తులో ఈ బేరియాట్రిక్ సర్జరీలు షుగర్ని నియంత్రించే సర్జరీలుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని డాక్టర్లు చెబుతున్నారు. కోమార్బిడిటీస్లో మనకి టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉన్న కోమార్బిడిటీ ఏంటంటే షుగర్ అన్నమాట, మధుమేహం, డయాబెటీస్. ఎప్పుడైతే మనం ఈ బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకొని బరువు తగ్గామో అప్పుడు డయాబెటీస్ తగ్గిపోయే అవకాశాలు చాలా హైగా ఉన్నాయి. డయాబెటీస్ ఎలా తగ్గిపోద్ది డాక్టర్ గారు అని చెప్పి చాలామంది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. నాకు షుగర్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఉంది కదండి, ఎలా తగ్గిపోద్ది నేను బరువు తగ్గితే అని. దీనిలో ఉన్న సింపుల్ సైన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి కనుక ఒక 60 కేజీల బరువుతో ఉండవలసిన వ్యక్తి అట్లా ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అంటే మనకి లోపల మనకున్న ప్యాంక్రియాస్ గ్లాండ్ ఈ 60 కేజీలకి సప్లై చేయగలిగినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాగే చాలామంది ఆడవాళ్ళు ఇట్లా డాక్టర్ గారు నాకు ఈ హైపోథైరాయిడిజం ఉందండి, నాకు థైరాయిడ్ తక్కువగా ఉండటం వల్ల నేను చాలా బరువు పెరుగుతున్నా అని చెప్పి అందరూ చెప్తున్నారని కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఇందులో కూడా మళ్ళీ సేమ్ అనమాట. ఇప్పుడు ఒక 60 కేజీలు ఉండాల్సిన ఓ స్త్రీ కనుక మనకి ఆ 60 కేజీలకి సప్లై చేయగలిగిన థైరాయిడ్ గ్లాండే ఉంటుంది మనకి. మనం 100 కేజీలకి వెళ్ళామనుకోండి, బరువు పెరిగామనుకోండి, మనకు ఆ థైరాక్సిన్ హార్మోన్ సరిపోక అప్పుడు హైపోథైరాయిడ్ అవుతాం అనమాట. కానీ హైపోథైరాయిడిజం వల్ల బరువు పెరగటం కాదు, బరువు పెరగటం వల్ల మన థైరాయిడ్ హార్మోన్ సరిపోవటం లేదు. సో బరువు తగ్గి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు తగ్గి మన నార్మల్ వెయిట్కి వచ్చామనుకోండి, సో డయాబెటీస్తో పాటు మధుమేహం తగ్గిపోతుంది, హైపోథైరాయిడిజం కూడా తగ్గిపోతుంది. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ మనకు సరిపోతుంది అనమాట. ఆ తర్వాత రిమైనింగ్ కోమార్బిడిటీస్, ఇన్ఫర్టిలిటీ ఇంపార్టెంట్. చాలా యంగ్ గర్ల్స్లో వీళ్ళు మ్యారేజ్ అయిందండి, లాస్ట్ 6 ఇయర్స్ అయింది, ఇంకా ప్రెగ్నెన్సీ రావటం లేదు. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువ బరువు ఉన్న అమ్మాయిల్లో. సో వాళ్ళు కూడా బరువు తగ్గినైతే కనుక ఈ కన్సీవ్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి, మళ్ళీ తిరిగి ప్రెగ్నెంట్ అవుతారు. ఆ తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ న్యాచురల్గా వాళ్ళు 40 కేజీలు 50 కేజీలు కూడా తగ్గక్కర్లేదు. మొదట 10-15 కేజీలు తగ్గిపోగానే యాక్చువల్గా మళ్ళీ తుంటి నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గి వాళ్ళు చక్కగా నడవటం మొదలెడతారు. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్, యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సరు, ఆ తర్వాత ఆడవాళ్లలో యూట్రస్ గర్భసంచి క్యాన్సరు, ఆ తర్వాత పెద్దపేగు క్యాన్సరు, ఈ 3 క్యాన్సర్లు దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బరువు తగ్గినట్టయితే కనుక ఈ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ కూడా బాగా తగ్గిపోతుంది. బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నప్పుడు క్రమంగా బరువు తగ్గుతూ రావడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు బాగా మెరుగుపడుతుంది. దీంతో అధిక బరువు, స్థూలకాయంతో ముడిపడిన సమస్యలన్నీ క్రమంగా తగ్గుముఖం పడతాయి. బరువు తగ్గడం మూలంగా షుగర్ అదుపులోకి రావడంతో పాటు కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక మొండి జబ్బులు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పొట్టకు కుట్టు వేశారని, పొట్ట పరిమాణం తగ్గిందని హై క్యాలరీ ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడితే మాత్రం తిరిగి మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ బేరియాట్రిక్ ఆపరేషన్ తర్వాత స్టమక్ పరిమాణం తగ్గించాం కాబట్టి చాలామంది నేను చాలా తక్కువ తింటున్నాను, నేను ఏమైనా వీక్ అయిపోతానేమో అని చెప్పి ఆ భయంతో చాలా ఫ్రీక్వెంట్గా తినటం కానీ, లేకపోతే చాలా హై క్యాలరీ ఫుడ్ కానీ తీసుకోవటం మొదలు పెడతారు. కొన్ని రోజులు మొదట బరువు తగ్గుతారు, ఒక 40 కేజీలు 50 కేజీలు తగ్గుతారు. ఒక 6 నెలల నుంచి 9 నెలల్లో ఐడియల్ వెయిట్కి వస్తారు చాలామంది. ఆ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రోజు సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒక 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్, ఏదన్నా జిమ్ చేయటం కానీ, లేకపోతే బ్రిస్క్ వాకింగ్ చేయటం, ఏదైనా పార్క్లో ఫాస్ట్గా నడవటం కానీ, లేకపోతే ట్రెడ్మిల్ చేయటం కానీ, లేకపోతే ఈత వస్తే కనుక స్విమ్మింగ్ చేయటం కానీ, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం చాలా మంచిది. అలా చేస్తే ఏంటంటే ఈ బేరియాట్రిక్ ఆపరేషన్లు చేశాక ఒట్టి కొవ్వు వరకే బయటికి వెళ్ళిపోయి మన మజిల్, మన కండరాలు మనకు కావాలి, అవి మిగిలిపోతాయి అన్నమాట మనం ప్రాపర్గా రోజు ఎక్సర్సైజ్ చేస్తే. అది ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం చాలా సెడెంటరీగా ఉండి ఏం ఎక్సర్సైజ్ చేయకుండా హై క్యాలరీ ఫుడ్ కన్జ్యూమ్ చేయటం మొదలెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హై క్యాలరీస్ అంటే మగవాళ్ళల్లో రోజు ఆల్కహాల్ చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం, ఒక 3 డ్రింకులు 4 డ్రింకులు 5 డ్రింకులు అట్లా చాలా ఎక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఆల్కహాల్ అగైన్ ఈ స్టడెడ్ విత్ క్యాలరీస్, లిక్విడ్ క్యాలరీస్ అంటాం అనమాట. సో ఆల్కహాల్లోనూ తర్వాత చాలా తీపి పదార్థాల్లోనూ స్వీట్స్, అదే పనిగా స్వీట్స్ తీసుకోవటం, లేకపోతే అదే పనిగా రోజు ఒక 5-6 ఐస్ క్రీమ్స్ తినటం, అట్లా చాలా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవటం మొదలు పెడితే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒరిజినల్ వెయిట్కి వెళ్ళలేకపోవచ్చు కానీ బట్ తగ్గిన వెయిట్ మళ్ళీ ఒక 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు అలా పెరగటం జరుగుతుంది. అందుకని తన జీవన శైలి, బరువు తగ్గిపోయాక మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎంతవరకు మనం బరువు తగ్గితే మన జీవితం ఎంత ఆనందంగా ఉందని తెలుసుకొని దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ప్రస్తుతం మీరు కనుక చూసినట్టయితే చాలా కామన్గా జరుగుతున్న ఆపరేషను ఈ బరువు తగ్గే ఆపరేషను.
ఎంతోమంది మూవీ యాక్టర్సు, సినిమా యాక్టర్సు, అన్ని రంగాల్లో వారు తెలుగు దగ్గర నుంచి, లేకపోతే హిందీ దగ్గర నుంచి, తమిళ్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఉన్న యాక్టర్సు, వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అంటే ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, మినిస్టర్సు, ఎంతోమంది వీఐపీలు, సెలబ్రిటీలు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. వాళ్ళ జీవనశైలి మార్చుకున్నారు. సో ఈ బ్యారియాట్రిక్ ఆపరేషన్ గురించి ఎవరికి ఎట్టి అపోహలు వద్దు. చక్కగా బరువు తగ్గుతారు, ఎంతో ఆనందంగా జీవనశైలి లీడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ కూడా బరువు అదుపులోకి రానప్పుడు మాత్రమే సర్జరీల గురించి ఆలోచించాలి. బరువును తగ్గించే ఈ సర్జరీలను చేయించుకోవాలని అనుకున్నప్పుడు వాటితో వచ్చే లాభ నష్టాల గురించి ముందుగానే డాక్టర్తో చర్చించాలి. ఆ తరువాతే సర్జరీలకు సిద్ధపడాలి. సర్జరీల తర్వాత కూడా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటిస్తుండాలి. అప్పుడే స్థూలకాయం మన పాలిట పెను విపత్తులా మారకుండా ఉంటుంది. అధిక బరువును తగ్గించి స్థూలకాయానికి అడ్డుకట్ట వేసే అత్యాధునిక బేరియాట్రిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే అందించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.